దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దయగలిగినటువంటి దేవా, వాతావరణ పరిస్థితిని బట్టి అయా ఒక 2-3 రోజులు నీ యొక్క సన్నిధికి రాలేకపోయినాం. ఏకముగా సమాజముగా కూడి ప్రార్థించలేకపోయినాం. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. మీ యొక్క రక్తము చేత మరొకసారి ఉదయకాల సమయంలో నన్ను మమ్మలను మీరు కడగండి తండ్రి. మీకు స్తోత్రాలు. మమ్మల్ని శుద్ధీకరించే దేవుడవు, మమ్మల్ని బాగు చేసే దేవుడవు, పరిశుద్ధపరిచే దేవుడవు తండ్రి. మీరు దిగరండి, మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. స్తోత్రం. సకల పొంచి ఉన్న చీకటి దుష్టాత్మలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం. ప్రసన్నత మా మీద కుమ్మరించండి. ఉదయకాల సమయం ఏకాగ్రతను దయచేయండి. మిమ్మల్ని చూసే కన్నులు, మీ స్వరాన్ని వినే భాగ్యం మా చెవులకు మీరు అనుగ్రహించండి. మీ స్వరము వినిపించుము దేవా. మీ దాసులు ఆలకించే ప్రత్యక్షత దయచేయండి. మా కన్నులు వెలిగించమని మేము వేడుకొనుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. మీ ఆత్మకార్యం జరిగించమని వేడుకొనుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసురాజా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి. మా నిరీక్షణకు ఆధారము నీవు, మా నీతికి ఆధారము నీవు, మా రక్షణకు ఆధారము నీవు, మా బ్రతుకుకు ఆధారం నీవు, మా జీవముకు ఆధారము నీవు. మా జీవము మీ యందు గుప్తమై ఉన్నది. మీరు కాపాడకపోతే నేడు మా జీవం మాలో ఉండేది కాదు. ఈ లోకంలో ఏపాటి వారము అంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మా బ్రతుకుల్ని మీరు కాపాడుతూ వస్తున్నారు తండ్రి. మీరు కాపాడుతూ వస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. ఎన్నో ప్రమాదాల నుండి మమ్మల్ని కాపాడినందుకు నీకు స్తోత్రాలు. ఎన్నోసార్లు అయా దుష్టుడు మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం చూసినా మీరు కాపాడుతూ వచ్చినారు. అందును బట్టి నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. ఉదయకాల సమయంలో మా స్తుతులు మీరు అంగీకరించండి. మా ప్రార్థన విన్నపాలు ఆలకించండి దేవా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. మా పక్షమున మీ అద్భుత కార్యములు జరిగించమని మేము వేడుకొనుచున్నాము. మేము ఒట్టివారము, మట్టివారమయ్యా. మేమేమి సాధించలేము తండ్రి. మా వల్ల ఏది కూడా కాదు. మీకు వేరుగా ఉండి మేమేమి చేయలేము ప్రభువా. మీరు దిగిరండి, మాకు తోడుగా ఉండండి. మా పక్షమున యుద్ధము చేటుకు దిగిరమ్మని మేము వేడుకొడుచు ఉన్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, 10,000 మందిలో అతికాంక్షణీయుడా, అతి సుందరుడా, అత్యున్నతుడా, మా నిమిత్తము వదకు సిద్ధమైన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వందుట మౌనంగా ఉన్నట్లు నోరు తెరవకుండా ఆ శిలువ మరణమును అయా అనుభవించినటువంటి తండ్రి నీకు స్తోత్రములు. మా కొరకు నా ప్రభా నోరు తెరవలేదు. మా కొరకు స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా ఆ శిలువ మీద మీరు తయారైనారు. అతి కాంక్షణీయుడు, అతి సుందరుడవు, 10,000 మందిలో కొరదైన వాళ్ళవు. మనుషులు చూడనులని వానిగా అయిపోయినావు. మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడినారు. మా యొక్క దోషములను బట్టి అయ్యా మీరు నల్లగొట్టబడినారు తండ్రి. మా సమాధానార్థమైన శిక్ష మీ మీద వేసుకున్నారు. నోరు తెరవకుండా ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంత ఉన్నతమైన అయా భాగ్యము మాకు అనుగ్రహించినారు తండ్రి. మీరు శిలువ మరణం పొందకపోతే మాకు రక్షణ లేదు, విమోచన లేదు, విడుదల లేదు, పాప విముక్తి లేదు.
తండ్రి, మా కొరకు మీరు జరిగించినటువంటి యజ్ఞ ఫలమును బట్టి నీకు స్తోత్రం, యజ్ఞ కార్యమును బట్టి నీకు స్తోత్రం. మీ కార్యాలు చూసేటటువంటి భాగ్యం మాకు ఇచ్చినారు, నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధులు 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 పరిశుద్ధుల నిత్యము మానక ప్రతిఘానము చేయబడుతున్నటువంటి మా యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దయగల దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా, మీ యొక్క ప్రత్యక్షతలను చూచినట్లు మా కన్నులు తెరవండి, మీ దర్శనములు చూచినట్లు మా కన్నులు తెరవండి. దయగల తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. మా శ్రేదుర్గమా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవా నీకు వందనాలు 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 వందనాలు. రక్షకానికి స్తోత్రం, సంరక్షకానికి వందనాలు. చూచుచున్నాను కొంటిని గాని, చూచుచున్నామను కొంటిని గాని, చూడకనే అంధుడనైతిని, నీ మహిమను చూడక అంధుడనైతిని, నీ మహిమను చూడక అంధుడనైతిని. కన్నులు తెరువుమయ్యా, కన్నులు తెరువుమయ్యా యేసయ్యా, కన్నులు తెరువుమయ్యా. మండు టెండలో మహాయడారిలో దాహముతో తనయుడు తల్లడిల్లా, మండు టెండలో
నీతియూటలు చూపితివి ఆగరు కన్నులు తెరచితివి నీటియూటలు చూపితివి నీటియూటలు చూపితివి కన్నులు తెరువుమయా కన్నులు తెరువుమయా యేసయ్యా కన్నులు తెరువుమయా బహుమానాలు ధన సన్మానాలు నీ సేవకుడవు విలాము కన్నులు మోయగా బహుమానాలు ధన సన్మానాలు నీ సేవకుడవు విలాము కన్నులు మోయగా గాడిదతో మాట్లాడితివి ఆత్మనేత్రములు రచితివి గాడిదతో మాట్లాడితివి ఆత్మనేత్రములు తెరచితివి ఆత్మనేత్రములు తెరచితివి కన్నులు తెరువుమయా కన్నులు తెరువుమయా యేసయ్యా కన్నులు తెరువుమయా కన్నులు తెరువుమయా యేసయ్యా కన్నులు తెరువుమయా చూచుచున్నాను ఒంటిని గాని చూచుచున్నాను ఒంటిని గాని చూడకనే అందుడనైతిని నీ మహిమను చూడక అందుడనైతిని నీ మహిమను చూడక అందుడనైతిని కన్నులు తెరువుమయా కన్నులు తెరువుమయా యేసయ్యా కన్నులు కన్నులు తెరువుమయా యేసయ్యా కన్నులు తెరువుమయా తెరువుమయా యేసయ్యా కన్నులు తెరువుమయా చూచుచున్నాను కొంటిని గాని చూచుచున్నాను కొంటిని గాని చూడకనే అంధుడనైతిని నీ మహిమను చూడక అంధుడనైతిని నీ
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. దయగల తండ్రి, మా కన్నులు మీరు వెలిగించండి, ఆత్మనేత్రములు తెరవండి ప్రభువా. మీ సన్నిధి భాగ్యం, మీ ప్రసన్నత, పరిశుద్ధాత్మ తాకిడి, నడిపింపు మేము గ్రహించలేకపోవచ్చున్నాం. నీ స్వరములు వినలేకపోవచ్చున్నాం. నీ ప్రసన్నత మేము చూడలేకపోతున్నాం. దైవమా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా మా పితరులను నడిపిస్తూ వచ్చినప్పుడు వారు నీ మార్గంలో నెరగక ఉండేది అని లేఖనం సెలవిస్తాం. మేము నీ మార్గములను బాగుగా తెలుసుకున్నట్లు మా కన్నుడు వెలిగించు. స్తోత్రం. మీరు దిగిరండి రాజా, దిగిరండి రాజా, దిగిరండి రాజా. నీకు స్తోత్రం. మనమందరం కూడా దేవుని నామాన్ని గణపరుస్తూ స్తుతిస్తూ అనేక శ్రేష్టమైన అంశాలు దేవుని సన్నిధిలో మనం కలిగి ఉన్నాం. ఉదయకాల సమయంలో మరొకసారి మనం ప్రార్థన చేద్దాం. నశించిపోతున్నటువంటి అనేక మంది చీకట్లో ఉండి నరకానికి వెళ్తున్నాం. యేసు ప్రభు లోకానికి వచ్చిందే నశించిన దాన్ని వెతికి రక్షించడం కదా. దేవుడు మరి అనేక మంది కనులు వెలిగించి సత్యములోనికి, రక్షణలోనికి, సత్య ప్రత్యక్షతలోనికి, జీవములోనికి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అనేకులు మరి సత్యం నెరగక జీవిస్తున్న వారెందరో ఉన్నారు. గురుడితనంలోనే ఉన్నారు. ఇంకా ఆత్మీయంగా రక్షింపబడి కూడా గురుడితనంలో ఉన్న వాళ్ళెందరో ఉన్నారు. అట్టి వారి కన్నులు కూడా దేవుడు వెలిగించి, ఫెస్యులారా మీ మనోనేత్రాలు దేవుడు వెలిగించినందున అని పౌలు మాట్లాడుతూ ఉన్నారు. చీకటి అధికారం నుండి దేవుని వైపు తిరిగినటువంటి వారందరూ కూడా ప్రత్యక్షత గల మనసు గల వారై ఉన్నారు. దేవుడు అట్టి ఆత్మకార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా దైవజనులు అయ్యగారు రాసినటువంటి గ్రంథాలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశ భాషల్లోనికి వెళ్ళాలి. ఆయన మీద ఎందరైతే మరి దుష్ప్రచారాలు చేస్తున్నారో వారందరూ సిగ్గుపడే రీతిగా దేవుడు తన కుదురుబాటు కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడే తన ఆత్మకార్యం జరిగించి ప్రతి ఒక్క క్రైస్తవుడు దైవజనుడు రాసినటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రత్యక్షతలు పొందుకున్నట్లుగా దేవుడే దిగి వచ్చి అద్భుత కార్యం జరిగించినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ఏ ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనికి అయ్యగారి యొక్క ప్రసంగాలు వెళ్ళాలి. దేవుడే ఈ అద్భుత కార్యం జరిగించినట్టు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం. ఇక సకల అంశాలను బట్టి మనం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక మహాప్రభు, నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. గడిచిన దినాలంతట్లో మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి మీ రెక్కల చాటున అయ్యా తండ్రి నాయన కప్పి ఉంచి ప్రభు తండ్రి నాయన దుష్టుని యొక్క కనుచూపు ప్రభు తండ్రి నాయన మా పైకి రాకున్నట్టు అయ్యా వాని కుతంత్రాలు మా మీద ప్రయత్నాలు చేస్తుండగా ఏమాత్రం సఫలం కాకున్నట్లు అయ్యా మమ్మల్ని వాని నుంచి తప్పిస్తూ భద్రపరుస్తూ క్షేమం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో గొప్ప తండ్రి నీకు వందనాలు. మా స్తుతులను మీరు అంగీకరించి ఆమె నన్ను పలికి ప్రభు అతను నాయన గొప్ప తండ్రి నాయన మీరే ఆస్వాదించారు. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. మా యొక్క తప్పిదాలను ప్రభాతని, అతిక్రమాలు ప్రభాతని నాయన నడినేతు కాల వరకు శుద్ధిగా చేసి ప్రభాతం పరిశుద్ధ పరిచారు. నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. కడగబడిన హృదయాల చేత కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నట్టు కొన్ని ప్రార్థనకు వస్తున్నాక కృప చూపించండి, దయపాలించండి. నీకు వందనాలు. ప్రాముఖ్యంగా ప్రభాతాన్ని నాయన రక్షణ పొందిన వారి కొరకై ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. రక్షణ పొందిన వారు ఎందరో లోకంలో ఎందరో ప్రభాతాన్ని జీవిస్తూ ఉన్నారు. నేను ఎరుగకనే ప్రభాతం అయినా నేను నమ్మకనే ప్రభాతం ఎందరో ప్రభాతం అయినా మిమ్మల్ని చేర్చుకోకనే జీవిస్తూ ఉన్నవారు అనేక మంది ఉన్నారు. వారందరి కొరకై ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్యా అతను నాయన మరి ప్రభాతాన్ని నాయన ఈ లోకంలో ప్రభాతాన్ని నాయన ఈ లోక దేవత వారి మనోనేతలు గుడ్డితనం కలిగి చేసినందున ప్రభాతాన్ని నాయన వారు మిమ్మల్ని చూడలేకపోతూ ఉన్నారు. నాయన అయ్యా అతన్ని వారికి మనోనేతలు కూడా గంతులను తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాం. సత్యమైన సత్య దేవుడైన నిన్ను చూసేటకు ప్రభాతం వారి మనోనేతలు తొలగించి ప్రత్యక్షతను కలగ చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అయ్యా గొప్ప తండ్రి నాయన అనేక మంది కూడా ప్రభాతం నాయన మీ సువార్త వర్తమానం వింటూ ఉన్నారు కానీ ప్రభాతం నాయన మారుమనసు పొందకగానే ప్రభాతం నాయన అయ్యా దాన్ని చెవిని పెడుతూ ఉన్నారు. నాయన వారిని అందరూ మీరు దర్శించండి. ఒకసారి వింటున్న వారిని ప్రభాతం నాయన మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతం నాయన అయ్యా తండ్రి నాయన అనేక మంది కూడా ప్రభాతం నాయన అయ్యా విని ప్రభాతాన్ని చెవిని పెడుతూ ఉన్నారు. నాయన అలాంటి వారిని మీరు దర్శించండి. ఒకసారి మీ చిత్తంలో ఉన్న వారిని మన రక్షణలోకి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభాతం నాయన ఇక వినని వారికి ప్రభాతం నాయన నీ స్వాత
వర్తమానం వెళ్ళటకు సహాయం దయచేయండి. వారి యుద్ధకు ప్రభాతాన్ని నాయన అనేక ప్రాంతాల్లో కూడా ప్రభాతాన్ని నాయన మిమ్మల్ని తెలుసుకోగా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాలు కూడా ప్రభాతాన్ని నాయన నీ నామం ఎరిగిన వారిగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. గొప్పతని నీకు వందనాలు. అయ్యా స్వార్థ ప్రకటిస్తున్న వారిని దీవించండి, నీకు వందనాలు. అభిషేకించండి, నీకు వందనాలు. వాళ్ళ అవసరతలను తీర్చండి, ఇంకా స్వార్థ ప్రకటించాలని భారమును పుట్టించండి. వారి ద్వారా అనేక మంది కూడా ఇంకా స్వార్థ ప్రకటించాలని ఆయా తండ్రి భారం కలిగి అనేక మంది లేపబడటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. కనికరంగల తండ్రి నీకు వందనాలు. ఇదిగోనైనా అలాగనే ప్రభాతాన్ని నాయన రక్షణ పొంది కూడా ప్రభాతాన్ని నాయన ఇదిగో లేఖన సారాంశమైన బోధని ప్రభాతాన్ని నాయన చెవుడు పెడుతున్న వారు కూడా అనేక మంది ఉన్నారు నాయన. వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. యజబేలైన బోధన ప్రభాతాన్ని నాయన బోధలు కొనసాగుతూ ప్రభాతాన్ని నాయన సత్యబోధకు ప్రభాతాన్ని నాయన చెవుడు పెడుతూ ప్రభాతాన్ని సత్య ప్రవక్త అతన్ని నాయన ప్రకటిస్తున్న బోధన కూడా తృణీకరిస్తూ సత్య ప్రవక్త పైన ప్రభాతాన్ని నాయన ఇదిగో నాయన దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు నాయన. వారందరినీ ఒకసారి మీ చిత్తంలో వాళ్ళు రక్షణ పొందాలని వాళ్ళందరూ కూడా ప్రభాతాన్ని సత్యంలోకి రావాలని ఉంటే ప్రభాతాన్ని అయినా మీరు సత్యంలో నడిపించండి, లేకపోతే వారిని మీరు తీసుకోమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సత్యానికి విరోధంగా అడ్డుకున్న వ్యక్తి అయిన శక్తి అయినా ఏమాత్రం వర్ధిల్లకున్నట్లుగా వాటిని లయపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభాతాన్ని అయినా సర్వసత్యంలోకి ప్రతి ఒక్కరిని ప్రభాతాన్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. సర్వసత్యంలోకి ప్రతి ఒక్క పాస్టర్ని మీరు దర్శించండి. వారి బోధ లేఖన సారాంశంగా ఉందో లేదో అలాగన ఉందో లేదని పరీక్షించే మనసును అలాంటి దీనత్వం కలగ చేయమని ప్రార్థిస్తుంది. స్తోత్రాల ప్రభాతం నాయన నా బోధ ప్రభాతాన్ని సరైన మార్గంలో ఉందని అహంగా కాకుండా ఇది సరైన మార్గంలో ఉందో లేదో అని లేఖనాలను పరిశీలించి ప్రభాతాన్ని నాయన మీ దాసుడు బోధిస్తున్న ఆ బోధ ప్రభాతాన్ని కరెక్టో కాదని గ్రహించి సత్యబోధలో కొనసాగుటకు సహాయం ఇచ్చాడు. అనేక విశ్వాసం కూడా మీరు సర్వసత్యాన్ని గ్రహించి కృపణను గ్రహించండి. విశ్వాసులను మీరు ప్రభాతాన్ని నాయన అపోస్తుల ప్రభాతాన్ని నాయన ఇదిగో బోధిస్తున్నాక ప్రభా అలాగున ఉందో లేదని ప్రభాతాన్ని నాయన తెలియపరచు చూచుకున్నట్లుగా అలాంటి మనసు ప్రభాతాన్ని ప్రతి ఒక్క విశ్వాసాన్ని కలగ చేయండి. నీకు వందనాలు. ఏదో బోధిస్తున్నాడు కదా విందామని కాకున్నట్టుగా ప్రభాతాన్ని నాయన బోధిస్తున్న బోధ సరైన బోధనైనా సర్వసత్యమని గ్రహించడానికి సహాయం అని గ్రహించమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు. మీ దాసునికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి నీకు వందనాలు. దర్శనాన్ని నెరవేర్పు ప్రభాతాన్ని నాయన మీ దాసుడు ఎంతో ప్రయాసపడుతూ ఉండగా ప్రభాతాన్ని నాయన మీరు ఆ ప్రయాసకు తగిన ఫలితం అనుగ్రహిస్తున్నారు. అతన్ని నాయన మీరు మీ దాసుని చేత రాయించుకుంటున్నాను, బుక్స్ రాయించుకుంటున్నాను చెప్పారు, రాయించుకున్నారు. నీకు వందనాలు. ఇంకా అనేక భాషలకు కూడా తర్జుమా చేయబోతున్నారు కనుక నీకు వందనాలు. లక్షలాది మందిగా ప్రభాతాన్ని నాయన అది ప్రభాతాన్ని సర్వసత్యంలోకి రాబోతున్నారని నీకు వందనాలు. అనేక మంది ప్రభాతాన్ని నాయన మీ లేఖన సారాంశమైన బోధ మీరు చెప్పింది అపోస్తులు ప్రభాతాన్ని చెప్పి చేసిన బోధలోకి అనేక మంది రాబోతున్నారు. నీకు వందనాలు. స్తోత్రాలు. కనికరంగా తండ్రి నీకు వందనాలు. మీరే ప్రభాతాన్ని నేను గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. నీకు వందనాలు. మీ దాసున పక్షమై నిలిచి నడిపిస్తున్నారు. నీకు వందనాలు. ఇంకా నడిపించమని ప్రార్థిస్తున్నాను. అనేక ప్రాంతాలు కూడా ఇంకా ప్రభాతాన్ని అయినా నూతన టెక్నాలజీగా ప్రభాతాన్ని ఏ టెక్నాలజీ వాడుకొని ప్రభాతాన్ని అయినా మీ దాసుని నోటి పూర ప్రభాతాన్ని నాయన 7వ 9వ గ్రంథంగా ప్రభాతాన్ని నాయన మీరు రాయిస్తున్న గ్రంథం ప్రభాతాన్ని నాయన ప్రతి భాషలో మీ దాసుడు ఇక్కడ మాట్లాడుతూ ఉండగానే అక్కడ అనేక భాషలు తర్జుమాయి ప్రభాతాన్ని నేను అనేక మంది వీక్షించడకు తద్వారా అనేక మంది పట్టబడుటకు సహాయం స్తోత్రాలు. అలాంటి కృపను అనుగ్రహించండి. నీకు వందనాలు. స్తోత్రాలు. ఎన్నటికైనా ప్రభాతాన్ని నాయన దుష్టుడు ఓడిపోబోతున్నాడు ప్రభాతాన్ని నాయన సర్వసత్యం గెలవబోతుంది. నీకు వందనాలు. సర్వసత్యం వైపు మీరు ఉండి గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. నీకు వందనాలు ప్రభాతాన్ని నాయన ప్రభా గారికి చక్కని ఆరోగ్యం కలగచేయండి, అభిషేకం దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి, మీ మెండైన అభిషేకము కృపను అనుగ్రహించండి. మీ దాసునితో ప్రభాతాన్ని నాయన మీ దాసుని చేత అంటూ ప్రభాతాన్ని హస్తనిక్షమణ పొంది ప్రభు ఇప్పటికి కూడా అంటుకట్టబడి ఉన్న మీ సేవకులందరికీ కృప కలుగును కాక ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలను తీర్చండి, అకరణను తీర్చండి, వాళ్ళ కుటుంబాలను నెమ్మది కలగచేయండి, ఆర్థికంగా దీవించండి ప్రభాతాన్ని నాయన ప్రభావ సంఘాలను అభివృద్ధి పరచండి. నీకు వందనం. సంఘాలలో ప్రభావ నెమ్మది కలగచేయండి, సంఘాలలో ప్రేమతత్వాన్ని పుట్టించండి. గొప్పతన్ని నీకు వందనాల ప్రభాతాన్ని నాయన సంఘస్థులను దీవించండి, సంఘ పాపాన్ని ప్రభాతాన్ని దీవించండి. నీకు వందనాలు. స్తోత్రాలు. అన్నిట్లో ప్రభాతాన్ని నాయన వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. నిన్ను నమ్ముకొని ఉన్న వారిని ప్రభు ఏమాత్రం సిగ్గుపరచవు, తోకగా ఉంచవు, తలగా ఉంచే గొప్ప దేవుడు కనుక ప్రభాతాన్ని నైనా అయ్యగారిని ప్రభాతాన్ని నైనా అయ్యగారితో ఉన్న సేవకులందరినీ విశ్వాసులందరినీ ప్రభాతాన్ని మీరు హెచ్చించమని ప్రార్థిస్తుంది. స్తోత్రాలు. హెచ్చించే గొప్ప దేవుడు నీకు వందనాలు. స్తోత్రాలు ప్రభాతాన్ని అయినా ఇదిగో నాయన మరి ప్రభాతాన్ని నైనా మా ప్రార్థనాంశాన్ని మీరు అంగీకరించారు. నీకు వందనాలు ప్రభాతాన్ని. అనేక మంది రక్షణ పొందబోతున్నారు. నీకు వందనాలు. అనేక ప్రాంతాల్లో ఇదివరకు లేని ప్రాంతాల్లో కూడా ప్రభాతాన్ని
నాయన. రక్షణ కార్యాలు జరగబోతున్నాయి, నీకు వందనాలు. అనేక మంది మారుమనసు పొంది రక్షణ పొందబోతున్నారు, నీకు వందనాలు. స్వార్థ ప్రకటించబరు లేపబడబోతున్నారు, నీకు వందనాలు. లేపబోతున్నారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రక్షణ పొంది ఉండి కూడా ప్రభుత్వ సర్వసత్యంలో రానికపోతున్న వారిని సర్వసత్యంలోనికి ప్రతిష్ఠించబోతున్నారు, నీకు వందనాలు. అయా సర్వసత్యం ఈ లోకమంతా చాటించబడబోతుంది, నీకు వందనాలు ప్రభుత్వం. నేను మీ దాసుని చేత రాయించబడిన గ్రంథాలు కూడా ప్రతి భాషలో తర్జుమైపోతున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా గొప్ప తండ్రి, మీరు గొప్ప కార్యం జరిగిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభావ ఇంకా మేము మర్చిపోతే క్షమించి నా ప్రార్థన అంశాలు అంగీకరించి ఆమెను పలికినందుకు నీకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడిగిడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కాపరి తన మందను కాచునాట్లు, కోడి తన పిల్లలను దాచునాట్లు, కాపరి తన మందను కాచినాట్లు, కోడి తన పిల్లలను దాచునాట్లు, సియోను నేలు నా యేసురాజు, సియోను నేలు నా యేసురాజు, కను పాపమని నిన్ను గాచును, కను పాపవలే నిన్ను గాచును, స్తుతించి పాడెదను, స్తుతించి పాడెదను నూతన గీతాలతో ప్రియ యేసురాజును. ఉన్నత సింహాసనాసీనుడైన, ఉన్నత సింహాసనాసీనుడైన మన ప్రభును పోలిన వారు ఎవరు లేరని, స్తుతించి పాడెదా, స్తుతించి పాడెదా నూతన గీతాలతో. తల్లి నన్ను మరచినను, ఆత్మీయులే నిన్ను వెలివేసిన, తల్లి నిన్ను మరచినను, ఆత్మీయులే నిన్ను వెలివేసిన, సియోను నేలు నా యేసురాజు, సియోను నేలు నా యేసురాజు, మరువడు నిన్ను ఎన్నడు, మరువడు నిన్ను ఎన్నడు, స్తుతించి పాడెదను, స్తుతించి పాడెదను నూతన గీతాలతో ప్రియ యేసురాజును. ఉన్నత సింహాసనాసీనుడైన, ఉన్నత సింహాసనాసీనుడైన మన ప్రభును పోలిన వారు
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఇదివరకు చేయబడ్డ ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించినారు తండ్రి. ఇంకెన్నో విజ్ఞాపనలు ఉన్నాయి. దయగల దేవా, కోత విస్తారముగా ఉన్నది, కోసేవారు కొద్దిమందే ఉన్నారు. కొత్త వారిని పంపుము దేవా అని మేము వేడుకొంటున్నాం. మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. మరి ప్రత్యేకంగా దైవ సేవకుల ఆరోగ్యాల మీద దుష్టుడు దాడులు చేస్తున్నాడు. ప్రతి దైవజనునికి, సత్య సైనికునికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. మీ ఏర్పాటులో ఉన్నటువంటి ప్రతి దైవజనుడికి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ ఏర్పాటుకు విరుద్ధమైనటువంటి వారిని మొత్తమని మేము ప్రార్థించేస్తున్నాం. సత్యానికి విరుద్ధంగా, సత్యానికి నష్టపరిచేటటువంటి వారు ఉండకూడదు దేవా. వారిని కూడా మీ యొక్క ఉగ్రతకు పాత్రులుగానే ఎంచండి. ఉగ్రత పాత్రులుగానే వారిని మీరు చూడండి. సత్య సేవకులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. యాసులోహిరాయ్ గారికి మంచి ఆరోగ్యం దయచండి. అమిరిస్తున్నారు బలం. పక్షిరాజు యవ్వనం వలె తన యవ్వనమును మీరు క్రొత్తదిగా చేసినారు. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరిస్తున్నటువంటి బలము, మీరిస్తున్న అభిషేకము, మీరిస్తున్నటువంటి నింపుదల కొరకై నీకు స్తోత్రం. దాసుడు అనేక ప్రయాణాలు ఉంటుండగా దైవమా, మీరు క్షేమమైన ప్రయాణాల మీద ఆశీర్వదించు. జరుగుతున్నటువంటి స్పిరిచువల్ వార్ఫేర్ అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. రాత్రంతా ప్రార్థించినటువంటి ప్రతి బిడ్డని మీరు అభిషేకించండి అయ్యా. అయ్యా, మరి ఆ సంవత్సరము పైగా ఆ యొక్క ఆరాధన జరుగుతూ ఉన్నది. ఆ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రార్థనలో నా తండ్రి కొనసాగుతున్న ప్రతి ఒక్క సిస్టర్, ప్రతి ఒక్క బ్రదర్ని మీరు అభిషేకించండి. మీ యొక్క ఆత్మచేత దీవించండి. ప్రతి అక్కరను మీరు తీర్చండి. స్పిరిచువల్ వార్ఫేర్ యొక్క ఫలితం, ఆ రివైవల్ మేము అతి త్వరలో చూడబోచున్నాం కనుక నీకు వస్తుంది. నీ సన్నిధిలో మేము ఖర్చిన కన్నీరు వ్యర్థము కాదు, మా ప్రయాస వ్యర్థము కాదు తండ్రి. నీకు స్తోత్రాలు. మీ ఆత్మకార్యం జరిగించండి అయ్యా. ఇంకా మీ దాసునికి అయా, సత్య సేవకులందరూ విదేశాల్లో వెళ్ళాలి అయా. రాబోతున్నటువంటి క్రిస్మస్ సమయంలో దైవమా, మీరు గొప్ప ద్వారాలు తెరవండి. ఇంతకాలం మా తెలుగు రాష్ట్రాలలో మేము పరిచయం చేసినాం. తెలుగు రాష్ట్రాలలో అనేక స్థలాలలో క్రిస్మస్ సెలబ్రేషన్లు జరిగించినాం. సువార్త కూటాలు పెట్టినాం, ఆన్లైన్ ప్రేయర్స్ పెట్టినాం, ఉజ్జీవ సభలు పెట్టినాం తండ్రి. వేరే దేశాలకు వెళ్ళాలి, ద్వారాలు తెరవండి. మా చుట్టుముట్టున్నటువంటి దేశాల్లో మీరు ద్వారాలు తెరవండి. చైనాలో మీరు మాకు ద్వారాలు తెరవండి. బేరన్లో మీరు మాకు ద్వారాలు తెరవండి. భారతదేశానికి చుట్టుముట్టినటువంటి ప్రతి దేశంలో, శ్రీలంకలో మీరు మాకు ద్వారాలు తెరవండి అయ్యా. నీకు స్తోత్రాలు. మా చుట్టుపక్కల రాష్ట్రాలలో మీరు ద్వారాలు తెరవండి అయ్యా. మంచి సైనికులను, సత్య సావకులను, భారం కలిగినటువంటి వ్యక్తులను మీరు మాకు పరిచయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా. అన్ని దేశాలను వెళ్తుండగా కావలసినటువంటి అభిషేకము, పరిశుద్ధాత్మ నడిపింపు, అదే రీతిగా నా ప్రభువా, మరి అద్భుతమైనటువంటి లాంగ్వేజెస్ మేము నేర్చుకొని అన్ని దేశాల్లో సత్యస్వార్థ ప్రకటించాం. మీ ఆత్మకార్యం జరిగించు దైవమా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ దాసునికి ఇంతవరకు నా ప్రభువా ఆర్థికంగా సహకరించిన బిడ్డలు, ఆత్మీయంగా సహకరించిన బిడ్డలు, సంఘపరంగా సహకరించిన బిడ్డలు అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించిన రావాల్సిన ప్రతిఫలం మీరు దయచ్చు. ప్రతి కుటుంబానికి మంచి ఆరోగ్యం దయచ్చు. వానికి స్తోత్రం. మీ యొక్క రక్తం చేత వారి యొక్క కుటుంబాలను మేము ప్రతిష్ఠిస్తున్నాం. దైవమా, మీరు మాకు ఇచ్చినటువంటి వ్యాపారం ఆశీర్వదించి దీవించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దయగల తండ్రి, మరి దైవజనుడు సరస్ పాస్టర్ గారిని బట్టి, ఐజక్ రాజుని బట్టి, అదే రీతిగా నవపాల్ గారిని బట్టి, పవన్ని బట్టి, రవితేజని బట్టి, కరుణాకరణని బట్టి, మార్కు బాబాని బట్టి అయా, ఈ యొక్క మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి సావుకులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణలో ఉన్న ప్రతి సావుకులను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దైవమా, మీరు దీవించండి. ప్రతి సావుకునికి అభిషేకించండి. వారికి ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించి అయా, అనారోగ్యపరమైన సమస్యలు తొలగించి, కుటుంబపరమైన సమస్యలు మీరు తొలగించి దీవించండి అయ్యా. ప్రతి ఒక్క సేవకుని గొప్ప సువార్త ద్వారాలు మీరు తెరవండి అయ్యా. నీకు స్తోత్రాలు. సకల పొంచి ఉన్న దుష్ట ఆత్మలను వేస్తున్నాములా గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ పరులకు ప్రసన్నత మీరు కుమ్మరించి మా గజ్వేల్ ప్రాంతంలో గొప్ప రివైవల్ మీరు దయచేయండి అయ్యా. మీ ఆత్మకార్యాలు అనేక మంది అయ్యా రక్షణ సువార్త ఎరిగిన వారు రక్షణ సువార్త తెలుసుకొని మారు మనసు పొందే భాగ్యం దయచు తండ్రి. నీకు స్తోత్రాలు. మరి ముందున్నటువంటి కొద్దిపాటి సమయంలో మీ వాక్యము చేత నాతో మాతో మీరే మాట్లాడి
మీరు ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అది అబద్ధము కాదు అని మొదటి 2:28 చెప్పినారు. అది అన్ని విషయంలో మీకు బోధించునన్న అభిషేకం ద్వారా నాతో మాతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని ప్రార్థన చేస్తాం. అందున సమయాన్ని మీ చిత్తానుసారం నడిపించు. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరింత ప్రభు నామాన్ని మనం అందరం ఘనపరిచున్నాం. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తాం. ఇర్మియా ప్రవచన గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట మనం చదువుకుందాం. ఇర్మియా 5వ అధ్యాయము దయచేసి 20-21 వచనం చదువుతున్నాను. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజెప్పుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియో చూడకయో, చెవులుండియో వినకయునున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. చదవని లేఖన భాగమును దేవుడు మన వెనుకిడిలో ఫలింపచేయుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఇర్మియా ప్రవచన గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అనేకసార్లు దేవుడు ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో బాధపడుతున్నటువంటి ఒక విషయం కనబడుతుంది మనకు. ఏ విషయమే అంటే, నా పేరు పెట్టబడ్డ నా జనులు వీరు నా మాట వినకయున్నారు, వీరు చెవి ఎగ్గుకయున్నారు. దేవుడు యొక్క గ్రంథం అంతా కూడా ప్రత్యేకంగా వీరు నా మాట విననులని వారు, నన్ను విడిచి తమ ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడినటువంటి వారు అనే మాటలే అనేక సార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇర్మియా ప్రవచన గ్రంథము దయచేసి మీరు 6వ అధ్యాయము 10వ వచనం చూస్తే ఇక్కడేమంటున్నంటే, విందురని నేను ఎవరితో మాటలాడుదును అంటున్నాడు. అంటే ఎవరికి సాక్ష్యం ఇచ్చేదును? వారు వినుటకు తమ మనస్సును సిద్ధము చేసుకొనలేరు కదా. నేనేమో ప్రతిరోజు మాట్లాడని చూస్తున్నాను, వారేమో వినలేకపోతున్నారు. 13వ వచనం 7వ అధ్యాయంలో, నేను మీతో మాట్లాడినను, పెద్దల కడనే లేచి మీతో మాట్లాడినను మీరు వినక, అయ్యో మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయో ఉండిన వారా ఈ క్రియలన్నిటినీ చేసి తిరిగి గనుక. ప్రతి అధ్యాయంలో మరి ప్రతి ప్యాసేజ్లో ఈ మాటలు కనబడతాయి. మీరు నా మాట వినడము లేదు, మీరు నా మాట వినడము లేదు. దేవునికి మాట వినేవాళ్ళు కావాలి. మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగం, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని మొదటి సమూయేలు 15:22లో సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. నా మాట వినడం ముఖ్యం. దేవుని బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు, మీరు నా మాట వినాలి. 21వ వచనంలో, మీరు కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు. ఈ రెండు ఉన్నాయి మీకు. కళ్ళున్నాయి, చెవులున్నాయి, కానీ వివేకము లేదు మీకు. వివేకము లేని మూడులారా, ఈ మాట ఎంత కఠినంగా దేవుడు మాట్లాడాల్సి వచ్చింది ఏంటండి. ఇక బైబిల్ గ్రంథంలో దైవజనులందరూ ప్రార్థన చేస్తున్నారు. దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా ప్లీజ్ ఓపెన్ మై ఇంటర్నల్ ఐస్, నా ఆత్మనేత్రములు తెరువుము. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవంటాడు ప్రసంగి 2వ అధ్యాయం 13-14 వచనం.
ఈ ఆత్మనేత్రములు తెరవబడాలి. మన ప్రక్కలో నడుస్తున్నటువంటి ఎమ్మాయి మార్గములు నడిచినటువంటి ఆ ప్రభువు మన ప్రక్కలో కూడా నడుస్తున్నాడు. మనం ఆయనను చూడలేకపోతున్నాం, గుర్తుపట్టలేకపోతున్నాం. కనుకనే మనం కొన్నిసార్లు మన ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, మన ఇష్టానుసారమైనటువంటి క్రియలు మనం చేస్తున్నాం, మన ఇష్టానుసారమైన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం. బికాజ్ వి డోంట్ నో బిసైడ్ అవర్ జీసస్ క్రైస్ట్ ఈజ్ స్టాండింగ్. మన ప్రక్కల్లో నిలబడ్డాడు ఆయన. సమరేశ్వరి దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా ఒక కాలం వస్తున్నది, ఆ కాలంలో మీరు ఈ కొండ మీదనైనను యెరూషలేములో అయినను దేవుని ఆరాధించరు. యు డోంట్ వర్షిప్ గాడ్ ఐదర్ దిస్ మౌంటైన్ అండ్ జెరూసలేం. ఎక్కడ ఆరాధిస్తారంటే ఆత్మతో ఆరాధించే ఆరాధన నాకు కావాలి. ఆత్మతో ఆరాధించడానికి కొండ అవసరం లేదు, యెరూషలేం అవసరం లేదు, ఇంకేదో మందిరం అవసరం లేదు. స్పిరిట్ అనేది నువ్వు రోడ్డు పంట వెళ్తున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అందుకే మీకు తోడుగా ఆయన ఉన్నాడు. ఆయన్ని చూడలేకపోతున్నాము. నేను మీతో నడుస్తున్నాను, మీరు కన్నులుండి చూడలేకపోతున్నారు. అందుకే మన కన్నులు అనేటటువంటివి దేవుని బిడ్డలారా చాలా మనం ప్రార్థన చేయాలి, ఉపవాసం. దేవా నా కన్నులు తెరవండి, నీ ధర్మశాస్త్రంలోనే అనేక సంగతులు చూడలేకపోతున్నాను, నువ్వు పంపిన ప్రవక్తను గుర్తుపట్టలేకపోతున్నాను. వారు దేవుని ప్రవక్తల్ని గుర్తించలేకపోయినారు, అందుకు కన్నులు వెలిగించమని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. అబద్ధ ప్రవక్తల్ని పంపడానికి గల కారణం ఏమిటి? దేవుని ప్రవక్తల్ని వారు గుర్తించలేకపోయినారంట. 5వ అధ్యాయము ఇక్కడ అంటున్నాడు 11వ వచనంలో, ఇజ్రాయేలు వంశస్థులు యూదా వంశస్థులు బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు, ఇదే యెహోవాకు. వారు పలుకువాడు యెహోవా కాదనియు, ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగునుగాకనియు చెప్పుదురు. ఏంటండి, సైన్యములకు అధిపతిగా యెహోవాకు కోపం వచ్చింది, ఇలాగ సెలవిస్తున్నాడు ఆయన. వారు ఈ మాట పలికినను నా వాక్యము వారిని కాల్చినట్టు నీ నోట వాటిని అగ్నిగాను నీ జనమునకు కట్టెలుగాను నేను చేసేదను. ప్రవక్తలు పంపి ప్రవక్తలతో పలికిస్తే అంటాడు వీరు గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఎంత పెద్ద హవలా కలుగుతున్నాడు. ఏంటంటే దేవుని ప్రవక్తల్ని పంపి దేవుడు మాట్లాడితే ఆయన ఏదో మేకపోతు గాంభీర్యము, ఆయన ప్రసంగాలన్నీ ఇట్లా అట్లా అని చెప్పేసి ఈ ప్రవక్తల మాటలు తృణీకరించినారు, అపోస్తుల మాటలు తృణీకరించినారు. కారణం ఏంటంటే వారి కన్నులు వెలిగించబడలేవు. ఈరోజు దేవుని బిడ్డలారా మన గురించి కూడా అనే వాళ్ళు ఉంటారు. ఈరోజు నేను గమనిస్తూ ఉంటాను, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని పేరు కొంతమందికి ఉన్నది. వాడు సోషల్ మీడియాలోనే పనిచేస్తాడు. ఆన్లైన్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు ఆఫ్లైన్లో పనిచేయడు. రంజిత్ తోఫీర్ గారు స్వార్థ సభ ఎక్కడైనా పెడితే దద్దరిల్లిపోతుంది. అక్కడికి వచ్చినటువంటి ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా యేసు ప్రభు నేను నమ్మను అని అన్నాడు. ఇంకా అందరికి అవసరమైన సందేశం ఆయన పలుకుతాడు. ఇంకోడు ఒకడు వాడు ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటాడు. అని పేరు జాన్ పాల్ అని ఒకడు ఉన్నాడు సోషల్ మీడియాలో. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటవాడు. వాడు గ్రౌండ్ లెవెల్లో పోతే ఎవడు వాడి స్వార్థ వినడు. వానికి స్వార్థ ఎట్లా చెప్పాలో తెలియదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు అక్కడికే పరిమితం, తప్పితే వాడు క్షేత్రస్థాయిలో పనిచేయడు. ఏంటంటే కారణం ఏంటంటే ప్రవక్తల్ని గుర్తుపట్టలేకపోవడం. ప్రవక్తని గుర్తుపట్టినటువంటి వ్యక్తులు రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో దేవుని యొక్క సందేశాన్ని ఏంటంటే వాక్య జ్ఞానం ఉన్నవాడు వాడు ఎక్కువ ఆచారాలు మాట్లాడాడు, పద్ధతులు మాట్లాడాడు. వాక్య జ్ఞానం చేత నింపబడ్డవాడు సోది కబుర్లు చెప్పడు. వాక్య జ్ఞానం చేత నింపబడ్డవాడు వాడి సాక్ష్యం ఎక్కువ చెప్పడు. వాక్య జ్ఞానం చేత నింపబడ్డవాడు ఏంటండి కొంతమంది వాక్యం ఉండదు, ఏముండదు, ఆ అస్తమానం ఈ స్టోరీ ఆ స్టోరీ. ఒక సంస్థనే పెద్ద సంస్థ ఉన్నది, వారు ఎప్పుడు సువార్త సందేశం చెప్పడానికి ఏ సభలకు వెళ్ళా ఇక వాళ్ళ పెద్దయ్య గారి గురించే పోతారు. అక్కడ ఆయన ఉన్నప్పుడు ఇట్లా, ఆయన ఉన్నప్పుడు అట్లా, ఆయన నాకు ఈ మాట చెప్పాడు ఆ మాట చెప్పాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఏ మాట చెప్తే మనం ఆ పెద్ద ఆయన అయిపోయింది, ఆయన కథ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు, ఏదో మిగిలినటువంటి సేవ మీరు జరిగిస్తున్నారు. నోరు ధరిస్తే ఆయన గురించి మాట్లాడేవాళ్ళు. ఆయన ఇప్పుడు మనం యేసు ప్రభువుని బట్టి రక్షింపబడ్డాం.
మనం ముంగమూరి దేవదాస గారిని బట్టి రక్షింపబడలే, మన యేసుప్రభుని బట్టి రక్షించబడ్డాం, మనం యేసన్న గారిని బట్టి రక్షింపబడలేదు. మనందరి నిమిత్తం యేసన్న గారి శిలువలో మరణించలేదు. మనందరి నిమిత్తం ఇంకెవరో చనిపోయిన దినకరణ గారు మన నిమిత్తము ఆయన శిలువలో మరణించలేడు. వాళ్ళు బ్రతికినంత కాలం గొప్ప సేవ చేసినారు, చనిపోయినారు. వాళ్ళ గురించి మనము అవసరం బట్టి మాట్లాడాలి, కానీ జీవితకాలం అంతా ఆయన గురించి మాట్లాడి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు చేయకూడదు. మా గురువు గారు వాక్యంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సందేశాలు నేర్పించినాడు. బాబు మీరు ఈ ప్రత్యక్షతను బోధించాలి సమాజానికి అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారు ఇక్కడ అంటున్నాడు, వీరు కన్నులుండి ప్రవక్తల్ని గుర్తించలేకపోతున్నారు, ప్రవక్తలు గాలి మాటలు పలుకుతున్నారంటారా. ఎంత ఎంత ఉగ్రత వాడు సమకూర్చుకుంటున్నాడు, ఎంత శాపాన్ని వాడు మూట కట్టుకుంటున్నాడు. అర్థం కాకపోతే అర్థం కానట్టు ఉండాలి. కానీ దైవసేవ చేస్తున్నటువంటి సేవకులను, రాత్రి అంతా దేవస్థానాలు గడుపుతున్నటువంటి సేవకులను, ఉదయకాలమే ప్రభుత్వంలో మోకరించి నేను ఎప్పుడు 100 సార్లు సతీష్ కుమార్ గారిని నేను అప్రిషియేట్ చేశాను, పొగిడాను. ఆయనను పోవడానికి కూడా నాకు అర్హత లేకపోవచ్చు అనుకున్నాను. అంత ఉన్నతమైనటువంటి ఆత్మీయ అంతస్తు దైవజనుడు సతీష్ కుమార్ గారిది. స్టీఫెన్ పౌల్ గారిది చాలా ఉన్నతమైనటువంటి ఆత్మీయ అంతస్తు. లక్షలాది మందిని వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళు వేకువని లేచి ప్రార్థన చేస్తారు. వారిలో మనం నేర్చుకోవాల్సినవి మంచి ఎంతో ఉన్నాయి. ప్రతి దైవజనుల్లో ఉన్నటువంటి మంచిని మనం తీసుకోవాలి. కానీ ఎంతోమంది సతీష్ కుమార్ గారికి ఏమంటారు తెలుసా, కల్పన కథలు చెప్తాడండి సతీష్ కుమార్ గారు. ఆయన ఏదో అవి కథలు చెప్పి క్రైస్తవుల దగ్గర డబ్బును దోచుకుంటున్నాడు. ఆయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఈ క్షేత్రస్థాయిలో సువార్తకు అవకాశాలు లేనటువంటి వాళ్ళు ఏదో సెల్ ఫోన్ ముంగట పెట్టుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకొని మాట్లాడే వాళ్ళు విమర్శిస్తున్నారు. దైవజనం సతీష్ కుమార్ గారిని విమర్శిస్తున్నారు, రంజితోఫిర్ గారిని విమర్శిస్తున్నారు, రాజ్ ప్రకాష్ గారిని విమర్శిస్తున్నారు. వాళ్ళ దగ్గరేమో లక్షల మంది ఉన్నారు కాంగ్రిగేషన్, వానికేమో ఒక సంఘం కూడా లేదు. ప్రవీణ్ పగడాల గారు అద్భుతమైనటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఆయన ఉన్నాడు. రక్షణ ఛానల్లో మాట్లాడాడు, ఆయన వ్యక్తిగత ఛానల్లో మాట్లాడాడు, ఇంకా వేరే ఛానల్లో. ఆయనకి ఎక్కడైనా సంఘాలు ఉన్నాయా అంటే ఎక్కడ సంఘం లేదు. ఒక సంఘాన్ని కట్టగలిగినట్టు ఒక సంఘం కట్టలేదు. ఎవరైనా మీరు చూడండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతవరకే పరిమితం. వాళ్ళ ఫోన్లోనే వాళ్ళ సంఘం. వాళ్ళు పోతే ఎందుకు వాళ్ళు ప్రవక్తల్ని గాలి మాట. ఇదే ప్రవీణ్ పగడాల గారు అంటారు, నువ్వు 7వ తరగతి అయిన వ్యక్తి 7వ తరగతి అయినట్టే ఉండాలి బాబు, మేము ఇక్కడ థియాలజీ చేసినాము, జ్ఞానం ఉప్పొంగ చేసింది. ప్రవక్తను విమర్శించండి ఆయన. ఆ రోజు అనుకున్నా నేను, ఈయన జీవితం ఎక్కువ కాలం లేదు. ఏంటంటే మనమేం దేవునికి అప్పగిస్తాం. సత్యానికి ఆటంకాలుగా ఎవడున్నా దేవుడు సహించడు కదా. నీకు తెలిసిన సందేశము నువ్వు చెప్పాలి. యేసుప్రభు అన్నాడమ్మా, మీరు మీకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. నీకు తెలిసింది నువ్వు బతికినంత కాలం చెప్పు, కానీ దేవుడు పంపినటువంటి ప్రవక్తల్ని విమర్శిస్తూ రాగా నివారింప శక్యము కానీ దేవుని కోపం వారి మీద దిగివచ్చు. దేవుని బిడ్డలారా, అందుకే మనకు తెలియని సంగతి. ఇప్పుడు సతీష్ కుమార్ గారిలో మనం విమర్శించడానికి ఎన్నైనా ఉండొచ్చు. కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి దైవజనుడు అయితే మనం ఆయన దేవుని ఉగ్రత పాత్రలమవుతాం. రాజ్ ప్రకాష్లో ఎన్నో ఉండొచ్చు. దేవుని ఏర్పాట్లో ఉన్నాడు అనుకో, పిలుపులో ఉన్నాడు అనుకో, ఆయన విమర్శించినందుకు మనము రేపు సిగ్గుపడే పరిస్థితి క్రీస్తుని అయిపోతాం. ఎందుకు మనం తెలియని సంగతులు ఇన్వాల్వ్ అవ్వడం? ఓఫిర్ గారిని దేవుడు తన నోరుగా ఉంచినాడు. ఈజ్ ఎ మౌత్ ఆఫ్ గాడ్. దేవుని నోరును మనం గాలి మాటలు అంటున్నారు కొందరు సోషల్ మీడియాలో. ఎంత సిగ్గుచేటు. నిన్న మాట విన్న తర్వాత అనుకున్నా, వీడెవడో దేవుని యొక్క శిక్షకు ఉగ్రతకు చాలా దగ్గరకు వచ్చిందని. గాలి మాటలు, ఆయన బ్రతుకు సరిగా లేదు, ఆయన సాక్ష్యం సరిగా లేదు అని ఇటువంటి బక్వాజ్ మాటలు మాట్లాడుతున్న వారందరి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది ఖచ్చితంగా. ఏదో ఒక ఫోన్ ఉంది కదా, కొంచెం మాట్లాడడానికి మంచి ఫ్లూయెన్సీ ఉంది కదా, కొంచెం వాక్చాతుర్యం ఉన్నది కదా, ఎవరి గురించి అలా మాట్లాడతారంటే దేవుడు ఒప్పుకోడు. ఇక్కడ ఒప్పుకోవడం లేదు దేవుడు వారి గురించి. ఈ ప్రజలు నా ప్రవక్తల్ని తృణీకరిస్తూ ఉన్నారు, నా ప్రవక్తల సందేశాన్ని తృణీకరిస్తున్నారు. కనుక ఏంటంటే నా ఉగ్రత వారి మీదకి నేను రప్పించబోతున్నాను. అందుకని ఇప్పుడైనా మీరు కన్నులు తెరుచుకుంటారా బాబు.
కన్నులు తెరవమని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇంకా మా కన్నులను వెలిగించు. మేము ఇంకా ప్రవక్తని పూర్తిగా గ్రహించని స్థితిలో ఉన్నామేమో, ఇంకా నిన్ను పూర్తిగా గ్రహించని స్థితిలో ఉన్నామేమో, ఇంకా నీ వాక్యమును పూర్తిగా గ్రహించని స్థితిలో ఉన్నా, మమ్మల్ని గురించి మేము పూర్తిగా గ్రహించని స్థితిలో ఉన్నామేమో. వీ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ డూ వీ హ్యావ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ మైండ్. మన మైండ్ ఎంతవరకు ఎట్లా పనిచేస్తుందో మన గురించి మనకే తెలియదు. జీవితకాలం అంతా అయిపోయిన తర్వాత కూడా మనం బాహుబలిలో వాడు లాస్ట్కి అంటాడు నేను ఎవరిని అంటాడు. చాలామంది చచ్చిపోయే టైంలో నేను ఎవరిని ఎందుకు వచ్చిన భూమి మీదకి ఏం చేసినా అంటే ఏం సాధించేది ఉండదు. అట్లా చచ్చిపోతే మనం మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టింది అంటే ఆ ప్రత్యక్షత ఆయనకు వచ్చింది. కన్నులు వెలిగించబడ్డాయి. రైట్ వేలో ఆయన కొనసాగినాడు. కరెక్ట్ సందేశాన్ని ప్రజలకు తెలియజేసినాడు. ఏ స్థలంలో పరిచర్యలు ఆ స్థలంలో పరిచర్య చేసినాడు. బికాస్ కన్నులు వెలిగింపబడినటువంటి జీవితం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం ఆత్మీయ జీవితం అంటేనే ఆత్మనేత్రాలు తెరవబడ్డ జీవితం. కన్నులుండియు చూడకయు అన్నాడు ఇక్కడ. ఎంత కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు ఉన్న ఈ వివేకము లేని మూర్ఖతరముతో నేను ఏం మాట్లాడాలి? దేవుడు మాట్లాడుచున్నాడు. వీరికేమో కళ్ళున్నాయి కానీ చూడలేకపోతున్నారు, చెవులున్నాయి కానీ సందేశాన్ని వినలేకపోతున్నారు. విన్నా అవి గాలి మాటలు అంటున్నారు, చూసినా ఆయన సాక్ష్యం బాగలేదు అంటున్నారు. దేవుని బిడ్డలారా, అయినా దేవుడు అంటున్నాడు, యెహోవా కోపం మా మీదికి రాక మానిపోదు కదా. ఇక్కడ అన్నారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద నుండి జనుల మీదకి ఏమొస్తున్నదంట? 4వ అధ్యాయం దయచేసి మీరు చూడండి. 4వ అధ్యాయము 7వ వచనంలో, పొదలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనుల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసము విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా నుండును. ఇందుకై గోనె పట్ట కట్టుకొనుడి, రోదన చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మా మీదికి రాకుండా మానిపోదు. ఇదే యెహోవా అంటే కేకలు వేయంటారు బాబు, ముర్ర పెట్టండి, దేవుని స్థానంలో కన్నీరు గార్చండి. అస్తమానం విమర్శించడం కాదు, అస్తమానము ప్రవక్తను దూషించడం కాదు, అస్తమానము దేవుణ్ణి దూషించడం కాదు. కొందరు పొద్దున్న లేస్తే యేసు ప్రభు వారు మంచోడు కాదు, యేసు ప్రభు సాక్ష్యం, ఆయన ఇట్లా, ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయన పిల్లల్ని అన్నాడు, ఆయన బ్రతికిది అని ఒక రకమైన బట్టలు వేసుకొని తిరుగుకుంటా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఉగ్రత రాబోతుంది అటువంటి వారి మీద కూడా. క్రీస్తుని విమర్శిస్తున్న వారి మీదకి, క్రీస్తు మీద నిందా ప్రచారాలు చేస్తూ, యేసు ప్రభు గురించి నీచమైన మాటలు మాట్లాడుతూ, నీచమైన పదజాలం ఉపయోగిస్తున్నటువంటి ఏ ఒక్కరు తప్పించుకోరు దేవుని ఉగ్రత నుండి. అట్ ద సేమ్ టైం రక్షింపబడ్డామని చెప్పుకొని కూడా సాటి సహోదరుని ప్రేమించలేని, ప్రవక్తల్ని గుర్తుపట్టలేని, సువార్థికుల్ని గుర్తుపట్టలేనటువంటి ఈ వ్యక్తులను కూడా దేవుడు వదిలిపెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కన్నులు వెలిగింపబడట అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం క్రైస్తవ జీవితంలో. మాంసనేత్రాలు చాలా బాగున్నాయి, చక్కని నేత్రములు గలవాడు దావీదు పిలువబడ్డప్పుడు. కానీ ఆయన అంటాడు, నా కన్నులు తెరవండి ప్రభు. కంటి జబ్బు చాలామందికి ఉంటుంది, వారి కన్నులు జబ్బు చేయబడి ఉన్నాయి. లేయా కంటి జబ్బు గలది, రాయలు చక్కని నేత్రములు గలది. భౌతికంగా కంటి జబ్బు కొందరికి ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా కంటి జబ్బు ఉండదు. ఆత్మీయంగా తెరవబడినటువంటి నేత్రములు మనకు ఉండాలి. అడుగుదాం, ప్రభా ఈ ఉదయకాల సమయంలో మా కన్నులు తెరవండి. చూచుచున్నానను కొంటిని గాని చూడక నేనే అందుడనైతిని, నీ మహిమను చూడక అందుడనైతిని, నీ మహిమను చూడక అందుడనైతిని. కన్నులు తెరువుమయా, కన్నులు తెరువుమయా యేసయ్యా, కన్నులు తెరువుమయా. దేవా
గుడ్డితనంలో మేము ఉండకూడదు. తెరవబడిన నేత్రములు మాకు దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయండి. ఒకప్పుడు మేము చీకట్లో ఉంటిమి, చీకటి అయి ఉంటిమి, చీకట్లో కొనసాగుచూ ఉంటిమి, గురుడితనంలో ఉంటిమి, కన్నులు వెలిగింపు లేనటువంటి వారిగా ఉంటిమి. ఎటు పడితే అటు నడిపించబడ్డామేమో. దేవా, ఈరోజు మేము అలాగ ఉండకూడదు. ప్లీజ్ ఓపెన్ అవర్ ఇన్నర్ మోస్ట్ హైస్, ఓ లార్డ్. ప్లీజ్ గివ్ మీ ద ఎన్లైట్మెంట్ ఇన్ మై లైఫ్, లార్డ్ జీసస్. యూ ఓపెన్ మై ఐస్. మీరే మా కన్నులు తెరవగలుగుతారు దేవా. మాకెన్నో విషయాలు ఇంకా గురుడితనం ఉన్నదేమో, ఎన్నో విషయాలు ఇంకా మేము చీకటిలోనే కొనసాగుతున్న వారిగా ఉన్నామేమో. మీరు కన్నులు వెలిగింపబడాలి. మన కన్నులు వెలిగించబడి సముద్రమును ఇసుక ద్వారా ఆపుతున్నాడు దేవుడు. ఇసుక ఎంత చిన్నదండి, ఎంత చిన్నది. ఆ చిన్న ఇసుక రేణువులు పట్టుకొని అంత పెద్ద సముద్రాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాడు మన ప్రభు. ఓ హౌ బ్యూటిఫుల్ అవర్ గాడ్ ఈజ్. ఆర్ వి నో దట్? హౌ పవర్ఫుల్ అవర్ గాడ్ ఈజ్, హౌ ఫెయిత్ఫుల్ అవర్ గాడ్ ఈజ్. లార్డ్, ప్లీజ్ గివ్ మీ ద రెవల్యూషన్. యేసయ్యా, మా కన్నులు వెలిగించండి. మాకు ప్రత్యక్షత గల మనసు దయచు. నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి అయ్యా. ఎవరైనా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తూ ఈ సందేశం ద్వారా బలపడడానికి మీరు ఏర్పాటు చేసి ఉంటే ఆ సందేశాన్ని వారి హృదయంలో బలపరచండి. మా హృదయాల్లో ప్రత్యేకంగా మీరు బలపరచండి. దినమంతట్లో మీరు మమ్మల్ని కాపాడండి. సకల పొంచి ఉన్న దుష్ట దురాత్మ దయ్యపు సామ్రాజ్యమును యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నా. దయ్యాల రాజును యేసు నామములో గద్దిస్తున్నా. మన ఆటంకాలు యేసు నామములో కాలిపమును ఆజ్ఞాపిస్తున్నా. మాకు దూరముగా వాటిని వెళ్ళగొట్టండి. దయగల తండ్రి, మీ ఆత్మకార్యం జరిగించమని మేము వేడుకుంటాం. దిగిరండి పరిశుద్ధాత్మదేవా. మరొకసారి రేపు మరలా మీ సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి మాకు దయచు. ఇంకన్నా ప్రార్థన విన్నపాలు ఉన్నాయి, మర్చిపోయి ఉంటే జ్ఞాపకం చేసుకురండి. మీ చిత్తాన్ని నా మా జీవితంలో జరిగించు. మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొని మనం ప్రార్థించుస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం. ప్రవేశ నామానికి సంపూర్ణ అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.